నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్. ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి. ఈ దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడి అనేది జరుగుతుంది. అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం 8 గంటలకే స్టార్ట్ అవుతుందండి. 8 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 గంటల వరకు అయిపోతుంది అంగడి వచ్చేసి. ఈ వారం పొట్టేలు కానీ గొల్లు కానీ బాగానే వచ్చాయండి మార్కెట్లోకి. ఫస్ట్ టైం మన ఛానల్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ మోడ్గా రావడం జరుగుతుంది. ఈ వారం హైదరాబాద్ సబ్స్క్రైబర్లకు ఇద్దరు రావడం జరిగిందండి. వారికి పొట్టేళ్ళు బక్రీద్ పర్పస్ పొట్టేళ్ళు ఇప్పియాలి. ఇప్పుడే వచ్చారు వాళ్ళు కూడా. ఒకళ్ళు వరంగల్ నుంచి కూడా రావడం జరిగిందండి. వాళ్ళకి చిన్నపిల్లలు కావాలంట. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం? 65 పొట్టేలు పిల్లలు ఉన్నాయా? 65 పొట్టేలు మొత్తం ఒకటే సైజు ఉన్నాయా? ఒకటే లాటా? ఒకటే లాట్ మొత్తం. ఓకే ఓకే. ధర ఏముందన్న ఇవి? 12,000కు ఒకటి. ఈ చూడండి 12,000, 24,000 జత. 24,000 జత ఈ రకం ఉన్నాయండి. 24,000 జత చెప్తాడు. వాళ్ళు చెప్పింది ఫైనల్ కదా, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. 24,000 చెప్తుంది ఇవి వచ్చేసి. ఇలా కొన్ని గొల్లు కొన్ని పుట్టేలు ఉన్నాయండి. విడివిడిగా అమ్మడం జరుగుతుంది. ఈ రకం ఉన్నాయి. ఏలువాటి గొల్లు అండి. ఈ రకం ఉన్నాయి గొల్లు వచ్చేసి. క్వాలిటీ అయితే బాగున్నాయి గొల్లు. అన్నగారిని అడిగి తెలుసుకుందాం ఎన్ని గొల్లు ఎన్ని పిల్లలు అని. గట్టిగా ఉన్నాయి గొల్లు అయితే. అన్న ఎన్ని ఉన్నాయి గొల్లు ఇవి? ఎన్ని ఉన్నాయన్నా? 53 గొల్లు పిల్లలు. అన్ని సూడు గోలేనా? గొల్లు మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి గొల్లు. ధర ఏముందన్నా? 12,000 ఇచ్చేస్తావా? ఓకే. ఈ రకం ఉన్నాయండి. 12,000 ఇస్తా ఉంటాడు. క్వాలిటీ ఉన్నాయండి, మంచిగా ఉంది మాల్ అయితే. మనం సెలక్షన్ పరంగా తీసుకుంటే మంచి గొల్లు వెళ్తాయి. ఇలా 12,000 ఇస్తా ఉంటాడు. 24,000 జోడి జత 24,000 అని చెప్తున్నాడు. ఈ రకం గొర్రె అయితే 48 గొల్లు 10,000. 10,000 కాళ్ళ కింద 48,000 ఏం ధర చెప్తున్నావు అన్న? 12,000 చెప్తున్నా. 12,000 చెప్తారా? చెప్పడం మాత్రం 24,000 జత చెప్తారండి. 10 పిల్లలు కాళ్ళ కింద వస్తాయి. వాళ్ళు చెప్పింది ఫైనల్ కదా, మనం మాట్లాడితే రేటు తగ్గే అవకాశాలు ఉంటాయని. కొన్ని ఎర్ర గోళ్ళు ఉన్నాయి, కొన్ని జిడిపి గోళ్ళు ఉన్నాయండి. ఇందులో కలమే ఉన్నాయి గోళ్ళు. ఓకే. ఎప్పుడు కానీ గొల్లు కొన్నప్పుడు పండ్లు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలండి. పండ్లు కానీ కళ్ళు కానీ అన్నీ చూసుకోవాలి అన్నా. అనేనా ఈ విధంగా ఉన్నాయండి గొల్లు అయితే. మన సబ్స్క్రైబర్కి ఇప్పించడం జరిగిందండి. మొత్తం ఆచార్ల గొర్రెలు పొట్టేలు 20 పిల్లలు కాళ్ళ కింద చేసి 50 గొర్రెలు అండి. ఈ రకమైన గొర్రెలు వచ్చేసి 50 గొర్రెలు. దీని ధర వచ్చేసి 33,000 జత అండి. 20 పిల్లలు కాళ్ళ కింద వచ్చినాయి. పెద్ద పిల్లలు మొత్తం పెద్ద పిల్లలు కాళ్ళ కింద వచ్చినాయి. అయితే మిగతా 20 గొర్రెలు ఇప్పుడు ఇంతాయి ఈ వారం రోజులల్లో. ఈ లోకల్ పిల్ల కాదండి. ఈ రకమైన గొర్రెలు అయితే మొత్తం ఆచార్ల బ్రీడ్. అన్ని పెద్ద గొర్రెలు. ఇది కొదుమ పిల్ల. ఇది 4 నెలల కొదుమ పిల్ల అండి. ఇది 4 months పిల్ల. ఇది కొదుమ. ఇది కాళ్ళ కిందనే వస్తుంది. ఇది వచ్చింది. ఈ రకమైన గొర్రెలు అయితే బండ్లో ఉన్నాయండి. మొత్తం పిల్లలు 23 పిల్లలు. సారీ, మొత్తం 23 పిల్లలు మీద వేసినామండి. పిల్లలు వచ్చింది. పల్లెల్లో ఇప్పించడం జరిగిందండి మన సబ్స్క్రైబర్కి. మొంటిమామిడి మన సబ్స్క్రైబర్ రెగ్యులర్గా మన దగ్గర 300 పిల్లలు ఇప్పించిన వాళ్ళకి బ్రీడింగ్ పర్పస్ తీసుకుంటున్న వాళ్ళు ఆచార బ్రీడ్. ఇది ఈ రకం ఉండే గొర్రెలు వచ్చేసి
ఈ లోకల్ పిల్లలు కావండి, ఇది ఈ లోకల్ కావు, లోకల్ కావు, మార్చారు. ఆ పిల్ల అది మార్చాలండి. మన దుబ్బా కంగర్లో రేటు వర్కౌట్ కాలేదండి. మనం పల్లెలకు రావడం జరిగింది, పల్లెలు ఇప్పించింది గోల్డ్ ఇవి వచ్చేసి ఈ రకం ఉన్నాయి గోల్డ్ మార్చాలి.